చూపిస్తారా? కడప నగరంలో గత కొంతకాలంగా ఒక నైతిక విలువలేని రాజకీయాలు జరుగుతున్నాయి. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు మా బీఫామ్ మీద గెలిచి ఈరోజు టీడీపీ జెండా కప్పుకున్నారు. కానీ గత రోజుల్లో ఇంతకుముందు రోజుల్లో మీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే మా పార్టీలో చేరే వాళ్ళను మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరండి, అప్పుడే మీకు విలువలు ఉంటాయి అని చెప్పారు. దయచేసి 8 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఈరోజు చేరినారో వాళ్ళందరూ నైతిక విలువలు ఉంటే మీకు వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్లో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మా ఎంపీలు ఎవరైతే వైసీపీ ఎంపీలు ఉన్న బీదర్ మస్తాన్ కానీ మిగతా పోతుల సునీత కానీ మిగతా 2 ఎంపీలు రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళిన విధంగా మీరు కూడా అదేవిధంగా రాజీనామా చేస్తే మేమందరం కూడా అక్కడ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఛాలెంజ్ విసురుతున్నాము. తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే కడప నగరంలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఏ మూలకు పోదాం రండి, అభివృద్ధి జరగలేదు చూపిస్తాము. దాదాపు 5 సంవత్సరాల్లో 1300 కోట్ల నిధులు కడప కార్పొరేషన్కు తేవడం జరిగింది. అన్ని పనులు కూడా పూర్తిగా 90% పనులు జరిగినాయి. తర్వాత నీళ్ళ విషయానికి వస్తే కడప నగరానికి 2 days ఖచ్చితంగా నీళ్ళు వచ్చే క్వశ్చన్ జరుగుతుంది. ఇదొక నిందగా చూపిస్తూ కడప నగరంలో నీళ్ళు రావడం లేదని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం తప్ప ఎక్కడే కానీ కొన్ని ఏరియాల్లో 2 రోజులకు వచ్చే విధానం ఉన్నాయి. కొన్ని చోట్ల మోటార్లు చెడిపోవడం వలన అక్కడ ఏరియాల్లో 3 రోజులకో 4 రోజులకో నీళ్ళు రావడం జరుగుతుంది. దయచేసి కడప ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే కడప నగరంలో రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు మారడం జరుగుతుంది. వాళ్ళ లబ్ధి కోసమే, వాళ్ళ కుటుంబాల లబ్ధి కోసమే, ప్రజల కోసం కాదు. వాళ్ళు బాగుపడడం కోసమే పార్టీలు మారినారు, వాళ్ళ సులభం కోసమే పార్టీలు మారినారు. దయచేసి కడప ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారము. గత 3 రోజుల కిందట కడప నగరానికి చెందిన కొంతమంది ఒక 8 మంది కార్పొరేటర్లు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడము, అలాగే జిల్లా అధ్యక్షుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరికీ పసుపు కండువాలు వేయడము జరిగింది. మేము ఒకటే విషయం అడుగుతున్నాము జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి కానీ వాళ్ళ పార్టీ లీడర్లకు కానీ, కడప నగరంలో మా అభివృద్ధి చూసి 8 మంది కార్పొరేటర్లు మా పార్టీలో చేరినారని అంటున్నారు. ఈ 6 నెలల్లో కడప నగరానికి అభివృద్ధికి సంబంధించి మన జిల్లా పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ అలాగే కడప ఎమ్మెల్యే గారు కానీ ఏ విధమైన నిధులు తెచ్చినారో వాళ్ళు విడుదల చేస్తే మేనిఫెస్టో బాగుంటుంది. ఈ 6 నెలల్లో ఎంత అభివృద్ధి చేసింటే వాళ్ళు మీ సైడ్ వచ్చినారనేది తెలియపరిస్తే బాగుంటుంది. మేము 8 మంది కార్పొరేటర్లను ఒకటే అడుగుతున్నాము, మీరు ఏ పార్టీలో అయినా చేరండి, ఏ పార్టీ కండువా అయినా కప్పుకోండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కార్పొరేటర్లు అయినారు. మీరు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళడము జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వల్ల వచ్చిన కార్పొరేటర్ పదవిని కూడా మీరు రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంది. రాజీనామా చేసి వెళ్ళి మీరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఏ పార్టీలో తిరిగినా కూడా మా పార్టీ సభ్యులకు కూడా అభ్యంతరం లేదు. మీరు రాజీనామా చేసి వస్తే మీ స్థానాలలో మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దానికి సిద్ధపడితే రేపే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ 6 నెలల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాలేదు.
జూన్ 7, 2024 ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు గారు రవీంద్రనగర్లో బ్రిడ్జీల దగ్గరికి వెళ్ళి 6 నెలల్లో మేము ఈ బ్రిడ్జీలను కంప్లీట్ చేస్తాము, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాదిరి టెంకాయలు కొట్టిపోము, మా సొంత నిధులతో 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పుడు 6 నెలలు పైన దాటింది, ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తలేదు. మీరు మాట ప్రకారము అభివృద్ధి చేసినారా? మీ అభివృద్ధి చూసి వాళ్ళు చేరినారా? లేకపోతే మీరు ఏ విధమైన ప్రలోభాలకు వాళ్ళకు గురి చేసి మీ పార్టీలో చేర్పించుకున్నారో మీరు ప్రజలందరికీ, కడప నగర ప్రజలందరికీ కూడా తెలియపరిస్తే బాగుంటుంది. మీరు మీ పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయించిన ప్రకారము వాళ్ళతో రాజీనామా చేపించి మీ పార్టీలో చేర్పించుకుంటే గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటాను. నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మరియు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నిన్న విలేకరుల సమావేశంలో పెట్టి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నాయకులు పోయిన దానివల్ల వాళ్ళను వెంట పెట్టుకొని విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కడపలో ఒక రూల్ ఉంటుందా, రాష్ట్రంలో ఒక రూల్ ఉంటుందా? గతంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలోకి ఎవరైనా రావాలంటే రిజైన్ చేస్తేనే మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పినారు. అంటే రాష్ట్రంలో ఒక రూలు, కడపలో ఒక రూల్ ఉందా? తెలుగుదేశం పార్టీకి పోయినటువంటి కార్పొరేటర్లు ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. నిజంగా రాజీనామా చేసి వాళ్ళు కడప అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి కళ్ళు దిమ్మ తిరిగేటట్టుగా అభివృద్ధి చేసినారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరినారు. అదేవిధంగా ఏ కార్పొరేటర్లు అయితే తెలుగుదేశం పార్టీలో చేరినారో ఆ కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్లో ఏ మేరకు అభివృద్ధి చెందిందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ చేర్చుకున్న వాళ్ళు 2వ డివిజను, ఇట్లా 3వ డివిజను, 42వ డివిజను, ఇట్లా దాదాపు 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరినారు. అటువంటి నాయకులు వాళ్ళ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చెందింది అది చూపించాల్సిన అవసరం లేదా? స్వభావాల కోసము వాళ్ళ వెంచర్ వేసుకోవడానికి వాళ్ళ వెంచర్ల కాలువడ నిజంగా తెలుగుదేశం పార్టీ గతంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు నిజంగా మీరు వాళ్ళ వెంచర్లో కాలువ కొట్టినారు. మీకు అదే విధంగా కాలువ ఈరోజు నిజంగా కొట్టగల దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ శ్రీనివాసరెడ్డి గారికి ఉందని నేను అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అదే వెంచర్లో కాలువ కంటిన్యూ చేయగలుగుతారా? చేస్తారా లేదని మాకు సమాధానం చెప్పాలి. అట్లా చెప్పకపోతే నిజంగా తల్లిపాలు తాగి తమ్ముడు విధంగా వాళ్ళు విధంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గతంలో 2014లో ఎంతమంది కార్పొరేటర్లు చేర్చుకున్నారు? ఇప్పుడు అదే పోయిన వారు ఆ కార్పొరేటర్లు ఎంతమంది మీ దగ్గర ఉన్నారు? అంటే వాళ్ళ సొంత స్వభావాల కోసము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ సొంత స్వభావాల కోసం వాళ్ళు ప్లాట్లు చేసుకోవడమో లేకపోతే ఇంకోటి చేసి వాళ్ళని భయపడించుకొని మీ పబ్బం గడుపుకుంటారే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం పైన గెలిచినటువంటి వాళ్ళను ఈరోజు పార్టీలో చేర్చుకునడం కాదు. మీకు దమ్ముంటే వాళ్ళని డిజైన్ చేసి మీ బీఫారం చేత గెలిపించండి. మీకు అప్పుడు మీరు అభివృద్ధి చేసినారని మేము చెబుతున్నాం. ఇప్పుడు 6 నెలలు అయింది. ఇప్పుడు 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో కడప నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు తెచ్చినారు అభివృద్ధి కోసము? ఎన్ని వందల కోట్లు తెచ్చినారు? ఆ తెచ్చిన దాంట్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చూపించినారు? కనీసం ఇంతవరకు ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఇంతవరకు 50 డివిజన్లో ఎక్కడ కట్టిన పాపన పోలేదు. మీరా అభివృద్ధి చేసింది. గతంలో 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కడప రాష్ట్రంలోనే కాదు శ్యామల జరిగింది. సాక్షాత్ మీరు రాజశేఖర నియోజకవర్గంలో చూస్తుంటే కనీసం అంటే ఆనాడు కూడా బిందెలతో నీళ్లు కొనుక్కున్నారు. రాజశేఖర సీఎం అయిన తర్వాత రాజశేఖర పుణ్యమాని ఈరోజు రాజశేఖర నియోజకవర్గం కూడా సస్యశామం చేసిన ఘనత వైఎస్ఆర్ కుటుంబాన్ని. అటువంటి వాళ్ళను మీరు నిజంగా చిత్తశుద్ధి లేకుండా ఏదో మీ పార్టీని పబ్బం గడపడానికో మా వాళ్ళని కంపేర్ చేసేందుకో మీరు ఇట్లా మాట్లాడడం సభ్యత సంవత్సరం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నేను వాళ్ళకి చెప్పడం ఏంటంటే కడప నియోజకవర్గానికి అభివృద్ధి చెందాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. అది 2014 నుంచి 2024 వరకు ఇప్పటికి కొంతమంది సురేష్ మేయర్గా ఉండి అనేక రకాల కొన్ని వేల కోట్ల రూపాయలు కడప నియోజకవర్గం వెచ్చించి ఆయన అనేక రకాలుగా మన కడప నియోజకవర్గంలో అన్ని సర్కిల్స్ కూడా అన్ని లోకాలు కూడా ఈరోజు కడప నియోజకవర్గం ఒక అందంగా
తీర్చిదిద్దడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.